ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ నదిలో మాయా బెడ్ చెట్టు. అది ఒక అందమైన గ్రామం. అది కూడా నదికి పక్కగా ఉంటుంది. అక్కడ గ్రామ ప్రజలంతా వాళ్ళ పనుల కోసం ఉదయమే బయటకు వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చేవాళ్ళు. అదే ఊరిలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో తండ్రి పేరు కిరణ్, తల్లి వసంత, వాళ్ళ కూతురు అమృత. ఆ తల్లిదండ్రులిద్దరూ తిన్నా తినకపోయినా కూతురు అమృత కోసం మాత్రం కష్టపడుతూ ఉంటారు. ఆమెను బాగా చదివించాలన్నది వాళ్ళ కోరిక. అమృత కూడా చాలా బాగా చదువుకుంటూ ఉంటుంది. అమృత తిన్న తర్వాత ఆ కుటుంబం మిగిలితేనే తింటూ ఉంటుంది, లేదంటే వాళ్ళు పస్తులుండేవాళ్ళు. ఆమె కోసం ప్రత్యేకంగా ఒక చిన్న బెడ్ని కూడా ఏర్పాటు చేస్తారు. వాళ్ళు మాత్రమే కింద నేల మీద పడుకునేవాళ్ళు. అమృత ఆ బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోతూ ఉండేది. అలా ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. అనుకోకుండా తీవ్రమైన గాలివాన రావటంతో ప్రజలు ఎవరూ కూడా పనిలోకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు. వర్షం మాత్రం జోరుగా కురుస్తూ ఉంటుంది. అమృత ఇంట్లోనే కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. తీవ్రమైన గాలివాన కారణంగా అక్కడి ప్రాంతమంతా చీకట్లు కమ్ముతాయి. చూస్తూ ఉండగానే పెద్ద వరద ముంచుకొస్తుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తువులన్నీ కొట్టుకుపోతూ ఉంటాయి. ప్రజలు కూడా చీమల్లాగా ఆ వరదలో కొట్టుకుపోతూ ఉంటారు. అమృత మంచం పైన ఉండటంతో ఆ మంచం నీటిలో తేలుతూ ఆమె కూడా నీటిలోనే అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఆ వరద ప్రవాహంలో. అమృత తల్లిదండ్రులు కూడా అదే ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతారు. అమృతకు చాలా భయం కలుగుతుంది. భగవంతుడా, ఏదో ఒక విధంగా నన్ను కాపాడు. ఈ మంచం ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియట్లేదు. నన్ను కాపాడు అంటూ ఏడుస్తూ బాధపడుతూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది అమృత. ఆ మంచం సరాసరిగా వెళ్ళి ఒక చెట్టుకి ఆనుకుంటుంది. ఎటూ కదల్లేక అక్కడే ఉంటుంది అమృత. అమ్మో, ప్రవాహం పెరిగితే మళ్ళీ మంచం ఇక్కడి నుంచి కొట్టుకెళ్ళిపోద్దేమో అంటూ చాలా భయపడుతూ హడావిడిగా ఆ చెట్టు ఎక్కి కూర్చుంటుంది అమృత. ఆమె ఊహించినట్టుగానే పెద్ద ప్రవాహం రావటంతో ఆ మంచం ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఆమె ఆ చెట్టుపైన ఎంతో బాధపడుతూ భయపడుతూ ఉంటుంది. చాలా సమయం కావటంతో బాగా అలసిపోయి ఆమె ఆ చెట్టుపైనే నిద్రలోకి జారుకుంటుంది. ఆమె అలాగే నిద్రలోకి జారుకుండగానే కింద పడిపోబోతుండగా ఆ చెట్టు ఒక్కసారిగా మంచంలాగా మారిపోతుంది. ఆ విషయం అమృతకి తెలీదు. ప్రశాంతంగా నిద్రపోతుంది అమృత. గాలివాన అంతా కుదుటపడుతుంది. ఇక ఆ రోజూ గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. ఆ సూర్యుని కిరణాలు అమృత మీద పడడంతో ఆమె లేచి కూర్చుంటుంది. ఆమె మంచంపై ఉండటంతో ఇలా అనుకుంటుంది. ఇంత అందమైన మంచం ఎక్కడి నుండి వచ్చింది? నేను ఎక్కడున్నాను అసలు అంటూ కంగారు పడుతూ ఉంటుంది. ఆ మంచం మళ్ళీ తిరిగి చెట్టులాగా మారిపోతుంది. ఆమె యథావిధిగా చెట్టుపైన ఉంటుంది. ఆమె కళ్ళ ముందు జరుగుతుందంతా అమృతకి కలలాగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ మాయ చెట్టు అమృతతో ఇలా అంటుంది. పాపా, ఏం జరిగింది? అసలెవరు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు? నా పేరు అమృత. మాది పక్కనే ఉన్న మదినేపల్లి గ్రామం. గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షం వల్ల నది పొంగి వరదగా మారింది. ఆ వరదలో నేను కొట్టుకొచ్చేశాను. మా అమ్మ నాన్న ఎక్కడున్నారో నాకు తెలీదు. నువ్వు మాయా చెట్టు అంటున్నావు కదా, దయచేసి నా తల్లిదండ్రులు ఎక్కడున్నారో చూపించువా, వాళ్ళని ఇక్కడికి తీసుకురావా అంటూ అమృత పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. బాధపడుతూ సహాయాన్ని కోరుతుంది ఆ మాయా చెట్టుని. అమృత, భయపడకు, బాధపడకు. నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో నేను చూపిస్తాను అంటూ తన కళ్ళ ముందే తల్లిదండ్రులు ఎక్కడున్నారో చూపిస్తుంది మాయా చెట్టు. వాళ్ళు ఒక చెట్టుని గట్టిగా పట్టుకొని వేలాడుతూ ఉంటారు. కాపాడండి, ఎవరైనా మమ్మల్ని కాపాడండి అంటూ వాళ్ళు పెద్ద పెద్దగా ఆ చెట్టుకి వేలాడుతూ అరుస్తూ ఉంటారు. అది చూసిన అమృత మాయా చెట్టుతో ఇలా అంటుంది. ఓ మాయా చెట్టు, త్వరగా నా తల్లిదండ్రులకి సహాయం చేయవా అని అమృత అడుగుతుంది దీనంగా. అందుకు మాయా చెట్టు సరే అంటుంది. వెంటనే వాళ్ళ దగ్గర ఒక బెడ్ని ప్రత్యక్షం చేస్తుంది. ఇక వాళ్ళిద్దరూ ఆ బెడ్ మీద కూర్చుంటారు. అలా కూర్చున్న వాళ్ళు వెంటనే అక్కడి నుంచి ఆ మాయా చెట్టు దగ్గరికి చేరుకుంటారు. తల్లిదండ్రుల్ని చూసి అమృత ఎంతో సంతోషపడుతుంది. అమృత ఆ మాయా చెట్టు గురించి పూర్తిగా వివరిస్తుంది వాళ్ళ అమ్మా నాన్నకి.
వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషపడతారు. మీరు భయపడాల్సిన అవసరమేమీ లేదు. ఇక నుంచి మీరిక్కడే సంతోషంగా ఉండొచ్చు. మీకోసం నేను ప్రత్యేకంగా ఒక ఇంటిని ఏర్పాటు చేస్తాను. అని చెప్పి ఆ మాయా చెట్టు ఒక పెద్ద ఇంటిని ఏర్పాటు చేస్తుంది ఆ చెట్టు మీదే. అందులో అన్ని వస్తువులు ఉంటాయి, అన్ని వసతులు కూడా ఉంటాయి. ఇక మాయా చెట్టు వాళ్ళతో ఇలా చెప్తుంది. చూడండి, మీకక్కడ ఒక మంచం కనబడుతుంది. అది మాయా మంచం. దాన్ని మీరు ఏం కోరుకున్నా కూడా అది మీకు ఇస్తుంది. ఇక మీరు ఎలాంటి దిగులు లేకుండా హాయిగా బతకొచ్చు అని చెప్తుంది. అందుకు వాళ్ళు చాలా సంతోషపడుతూ మాయా చెట్టుకి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇక వాళ్ళు అప్పట్నుంచి ఆ మాయా చెట్టు ఇచ్చిన ఇంట్లోనే నివసిస్తూ ఉంటారు. అమృత తండ్రి తనకు కావాల్సిన డబ్బుని ఆ మంచం ద్వారా కోరుకుంటాడు. తల్లి తనకు కావాల్సినవి అన్నీ కూడా ఆ మంచం ద్వారానే కోరుకుంటూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. వాళ్ళకి ఏది కావాలన్నా కూడా ఆ మంచం ద్వారానే లభిస్తూ ఉంటుంది. ఆ ముగ్గురు చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అమృత తండ్రికి అత్యాశ కలుగుతుంది. డబ్బుంది కదా అని తాగుడికి, చెడు అలవాట్లకి బానిసైపోతాడు. ఇక అతని తంతు అలా ఉంటే తల్లి తనకు నచ్చిన బంగారు వస్తువులు, పట్టు చీరలు అన్నింటినీ వేసుకుని సంతోషపడుతూ ఉంటుంది. అలా వాళ్ళు విచ్చలవిడిగా డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటారు. ఇదంతా చూసిన అమృత చాలా బాధపడుతుంది. ఏంటి నా తల్లిదండ్రులు డబ్బు చూసిన తర్వాత ఇలా మారిపోయారు? అక్కడ బయట ఒక్క పూట అన్నం దొరక్క ఎంతోమంది అల్లాడిపోతున్నారు. వీళ్ళు మాత్రం ఇలా చేస్తున్నారు. నాకు ఇదంతా నచ్చడం లేదు. మా అమ్మని ఈరోజు అడగాల్సిందే అంటూ అమృత కోపంగా తన తల్లి దగ్గరికి వెళ్తుంది. అమ్మా, అసలు నీకు నాన్నకి ఏమైంది? నువ్వేమో ఇలా నగలు, పట్టు చీరలు అంటూ అతి ఖర్చు పెడుతున్నావు. నాన్న చూస్తే తాగుడికి బానిసైపోయి ఆయన రందిలో ఆయన ఉన్నాడు. నా గురించి సరిగ్గా పట్టించుకోవట్లేదేంటమ్మా? ఏంటి నీ గోల? పొద్దు పొద్దున్న అరిపిస్తున్నావు. ఏం కావాలి నీకు? అమ్మా, ఏం కావాలేంటమ్మా? చాలామంది పేదవాళ్ళు ఆకలితో అల్లాడిపోతున్నారు. వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళకి సహాయం చేయాలన్న ఉద్దేశం మీకు ఎందుకు రావట్లేదు? అత్యాశ పనికిరాదమ్మా అని చెబుతూనే ఉంటుంది. అదంతా విన్న అమృత తల్లికి ఇంకా కోపం వస్తుంది. వసేయ్, చిన్నపిల్లవి చిన్నపిల్లలాగుండు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుకో. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళావు అని కోపంగా సమాధానం చెప్తుంది. ఆ మాటలు విన్న అమృత చాలా బాధపడుతుంది. ఆ మంచం మీద కూర్చుంటుంది. మా అమ్మ నాన్న ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో? ఒకప్పుడు పేదరికంలో ఉన్నప్పుడు ఉన్న దానిలోనే సర్దుకొని తినేవాళ్ళం. ఇప్పుడు మాత్రం విచ్చలవిడిగా అయిపోయారు. ఇదంతా నాకు నచ్చట్లేదు అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అమృత. ఆమె అలా మంచంపై కూర్చొని బాధపడుతూ ఉండగా ఆ ఇల్లు ఒక్కసారిగా మాయమైపోతుంది. అక్కడ ఉన్న వస్తువులు, తల్లి వేసుకున్న బంగారు నగలు అన్నీ మాయమైపోతాయి. వాళ్ళు తిరిగి మళ్ళీ పేదరికంలోకి వచ్చేస్తారు. అక్కడ దుబారా ఖర్చు చేస్తున్న తండ్రి పరిస్థితి కూడా అంతే అవుతుంది. అతను చాలా హడావిడిగా ఇంటికి చేరుకుంటాడు. వాళ్ళు తిరిగి పూర్వస్థితికి రావటంతో చాలా కంగారు పడుతూ మాయా చెట్టుతో ఇలా అంటారు. ఓ మాయా చెట్టు, ఏంటి మాకీ పరిస్థితి? ఎందుకొచ్చింది? ప్రశాంతంగా ఎంతకాలమైనా మమ్మల్ని ఇక్కడ ఉండొచ్చని చెప్పావు కదా, ఏంటిదంతా? అప్పుడు మీరు చాలా మంచివాళ్ళు, మంచి హృదయం కలిగిన వాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం అత్యాసపరులు. విచ్చలవిడితనం పెరిగిపోయి కనీసం కూతుర్ని కూడా సరిగా పట్టించుకోవడం లేదు. అందుకే మళ్ళీ మీకు ఇలాంటి స్థితిని తీసుకొచ్చాను అని మాయా చెట్టు అంటుంది. అందుకు ఆమె పెద్దగా ఏడుస్తూ ఇలా అంటుంది. వద్దు, దయచేసి మమ్మల్ని నరకంలో పడేయొద్దు. మమ్మల్ని ధనవంతులుగా ఉంచుకుపోయినా పర్వాలేదు, కానీ ఈ పరిస్థితిలో మాత్రం మమ్మల్ని వద్దు. మమ్మల్ని చంపే. అవును మాయా చెట్టు, మమ్మల్ని క్షమించు. ఇంకెప్పుడు ఇలా చెయ్యం. ఈ ఒక్కసారికి క్షమించు అంటూ ఎంతగానో ప్రాధేయపడతారు. ఓ మాయా చెట్టు, నా తల్లిదండ్రులు చేసింది నిజంగానే పెద్ద తప్పు. కానీ మళ్ళీ మేము ఈ స్థితికి వస్తే మా జీవితాలు మొదటకు వచ్చేస్తాయి. మాకు అధిక డబ్బు వద్దు, అలా అని పేదరికం కూడా వద్దు. మధ్యతరగతి కుటుంబాన్ని మాకు ప్రసాదించు, అది చాలు. మిత్రమా, నువ్వు నాకు చాలా ఇష్టమైన దానివి. నువ్వు అడుగుతున్నావు కాబట్టే నేను మళ్ళీ వీళ్ళకి ఒక అవకాశాన్ని ఇస్తున్నాను అంటూ ఆ మంచాన్ని మళ్ళీ అక్కడ ప్రత్యక్షం చేస్తుంది ఆ మాయా చెట్టు. ఆ భార్యాభర్తలు ఇద్దరూ సంతోషపడుతూ వాళ్ళ మనసులో ఇలా అనుకుంటారు. అమ్మయ్యా, మాయా మంచం మళ్ళీ తిరిగి వచ్చింది. ఇంకా మనకి ఎలాంటి దిగులు ఉండదు అని అనుకుంటారు. అప్పుడు ఆ మాయా చెట్టు ఇలా అంటుంది.
మీ మనసులో ఏమనుకుంటున్నారో నాకు అర్థమైంది. కానీ ఇది ఇప్పటి నుంచి మీకు ఎంతవరకు అవసరమో అది మాత్రమే ఇస్తుంది. అధికంగా దేన్ని ప్రసాదించదు. అని మాయా చెట్టు అంటుంది. అందుకు వాళ్ళు సరే అంటారు. ఇక వాళ్ళు ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఆ మంచం ద్వారా వచ్చిన కొద్ది మొత్తాన్ని తీసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.